హాయ్, నేను మీ మోహన్ రాజు జరుగుల్లా. ఇందులో ఉన్నటువంటి వాటర్ని ఏ విధంగా మనం తీసుకువెళ్తామో ఇంజిన్ ఫిట్టింగ్ చేసి మీకు స్పష్టంగా చూపిస్తాను. ఈ విధంగా బొడ్డు ద్వారా ఇంజిన్కి ఇక్కడ ఈ విధంగా ఫిట్టింగ్ చేస్తాం. ఈ బోల్ట్లు ఉంటాయి కదా, ఈ 4 కూడా ఈ విధంగా ఫిట్టింగ్ చేసి ఈ విధంగా ఇంజిన్లో కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా బొడ్డుని నీట్గా కట్టి గట్టిగా కట్టాలి. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్కి ఒక్కోసారి బొడ్డు కూడా తన్నీడం అవుతుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా ఈ యొక్క ఇంజిన్ అనేది వాటర్ని విసురుతుంది. ఈ యొక్క ఇంజిన్ అనేది పెట్రోల్ ఇంజిను కాబట్టి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా కేవలం ఎకరా మడంటాము 3 గంటల్లో కలిసిపోతుంది. ఈ విధంగా గట్టిగా కట్టిన తర్వాత ఈ విధంగా బొడ్డు ద్వారా స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్తో వాటర్ వెళ్తుంది. ఈ విధంగా గట్టిగా కట్టుకోవాలి. ఏమాత్రం లూజున్న బొడ్డు ఒక రకంగా తుల్లిపోతుంది. అంత ఫాస్ట్గా ఈ ఇంజిన్ ఇస్తుంది. ఆ విధంగా కట్టిన తర్వాత వెళ్తుంది. చూడండి ఈ విధంగా బొడ్డు ద్వారా మనం వెళ్ళాలి. చూశారు కదా ఎంత అధ్వానంగా ఉందో. దీని ద్వారా మనం వెళ్ళాలి. ఎంత చీకటిగా ఉందో. చూశారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ చూశారు కదా ఏ విధంగా వాటర్ ఉందో. చూశారు కదా ఈ కాణాలు వెళ్ళి మనం వెళ్ళాలి. ఇదిగోండి ఈ విధంగా మనం బయటకు వస్తాం. ఇదిగోండి అందులో వెళ్ళి ఈ విధంగా వచ్చాం బయటికి. ఈ విధంగా బయటకు వస్తాం. ఈ విధంగా ముళ్ళులు ఉంటే ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ ద్వారా వెళ్ళాలి. ఇదిగోండి ఈ విధంగా వెళ్ళాలి. చూడండి ఈ విధంగా వెళ్ళిపోవాలా. ఇదిగోండి చూసారు కదా బడ్డ ఎంత దూరం వేస్తామో. ఏ విధంగా ఇంటిపోవడం మరి అప్పుడప్పుడు వీడి తల్లి వదులుతూ ఉండాలా. కాకపోతే ఆ గ్రో అనేది ఉండదు మొక్కల్లో. అందువల్ల మనం ఎప్పటికప్పుడు వాటర్ పెడుతూ ఉండాలి. ఇదిగోండి వాటర్ దగ్గరికి వచ్చేసాం. చూసారు కదా ఎంత ఫాస్ట్గా వాటర్ పడుతుందో. ఈ విధంగా చెరువుల ద్వారా మనం వదలడం జరుగుతుంది. మరొక వీడియోతో కలుద్దాం మనం. కాబట్టి ఈ రైతన్నకు లైక్ వేసుకొని మన యొక్క ఛానల్ ఫాలో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మీ మోహన్ రాజు జరుగులని సపోర్ట్ చేయండి బ్రదర్స్. రైతన్న కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.